నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు పిల్ల. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈ రోజు ఏంటి అంటే కుకింగ్ వ్లాగ్ అనమాట మళ్ళీ. సో మేము ఈ రోజు అయితే మంచి స్ట్రీట్ స్టైల్ చికెన్ మంచూరియా చేసుకుంటున్నాం. అండ్ దట్ టు డీప్ ఫ్రైయర్ కాదు, ఎయిర్ ఫ్రైయర్ లో. సో ఆయిల్ లెస్ అనమాట. ఈ మధ్య అయితే కంటిన్యూస్ గా కుకింగ్ వ్లాగ్స్ అవుతున్నాయి అండ్ లైక్ చేంజ్ చేయాలన్నమాట. బట్ ఈ రోజు అయితే మేము ఫిక్స్ అయిపోయినాం చికెన్ మంచూరియా చేసుకొని తినాలని. సో ఈ రోజు డిన్నర్ కి చికెన్ మంచూరియా అనమాట. ఈ మధ్య అయితే కొంచెం ఎక్కువ డైట్ కాన్షియస్ అయిందనమాట. సో మేము కొంచెం హెల్దీ వర్షన్ లో తినడం మెయింటైన్ చేస్తున్నాం అనమాట. సో అందుకోసమే సమ్ టైమ్స్ చీట్ మీల్ ఉండాలి కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే చికెన్ మంచూరియా తినాలని క్రేవింగ్స్ చాలా వస్తున్నాయి. అందుకోసం అని చెప్పేసి మేమైతే లైక్ ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ మంచూరియా చేసుకుంటున్నాం ఈరోజు. అండ్ ఈ వీడియో అయితే డెఫినెట్గా మీకు నచ్చుతుంది బికాజ్ అల్టిమేట్గా వస్తుంది. అండ్ వీడియో అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. అండ్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. చాలా కొత్త సబ్స్క్రైబర్స్ అయితే నా వీడియోని చూస్తున్నారు బికాజ్ చెప్తూనే ఉంటాయి కదా, నాకు అనలిటిక్స్ లో తెలుస్తుంటది అనమాట. సో ప్లీజ్ మీకు వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్ గా ఒక 1 లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్ సో మీకు ఫర్దర్ గా నా ఛానల్లో పెట్టే కంటెంట్ డెఫినెట్ గా నచ్చుతుంది. సో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. చికెన్ మంచూరియాకి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది అండ్ ఇక్కడైతే గార్లిక్ చాప్ అవుతుంది అనమాట. సో చిన్న ఫస్ట్ గార్లిక్ ని చిన్నగా చాప్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయిల్లో అయితే అసలు చేయట్లేదు. సో చికెన్ ని డీప్ ఫ్రై చేయట్లేదు అనమాట, జస్ట్ ఎయిర్ ఫ్రైయర్ లో చేస్తున్నాం. అండ్ టేస్ట్ అయితే మిస్ కాదు, టేస్ట్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది, సేమ్ వస్తుంది. అయితే చికెన్ ని లైక్ ఇంత చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలన్నమాట. సో చిన్న పీసెస్ గా కట్ చేసుకొని దీన్ని నీట్ గా వాష్ చేసుకొని ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ ఇన్ ద సెన్స్ లైక్ అన్ని స్పైసెస్ యాడ్ చేయాలన్నమాట. సో యాడ్ చేసి డైరెక్ట్ ఇంక ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టడమే. లైక్ కొంచెం సేపు మ్యారినేట్ చేయడం అవన్నీ లేవు. సో డైరెక్ట్ ఎయిర్ ఫ్రైయర్ లో మనం ఫ్రై చేసుకోవాలి. సాల్ట్. సో ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. సో ఒక 2.5 స్పూన్స్ కారం. సో టేస్ట్ కి బట్టి అనమాట. లైక్ కొంచెం ఎక్కువ స్పైస్ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే ఒక 1/2 kg అవుతుంది చికెన్. అది లేదు, 1/2 kg కన్నా కొంచెం తక్కువ. జస్ట్ చికెన్ మంచూరియా కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ చికెనే. బట్ స్పైస్ అయితే మేము వేస్తున్నాం అనమాట. నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్. ఓకే, నెక్స్ట్ ధనియా పౌడర్. ఇంకా దాని తర్వాత కొద్దిగా ఇది టేస్టింగ్ సాల్ట్. కొద్దిగా ఇది జస్ట్ చికెన్ మంచిగా కుక్ అవ్వడానికి అంతే. ఇది ఆప్షనల్, ఇది వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఆప్షనల్. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. 1.5 స్పూన్. ఓకే, 1.5 స్పూన్ అంట. కొద్దిగా. సో కొంచెం నెక్స్ట్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. సో ఏంటి అంటే లైక్ అన్ని స్పైసెస్ వేస్తాడు. సో అన్ని స్పైసెస్ వేస్తాడు కానీ కలపడం మాత్రం కలపడం అనమాట. ఆ పని నాకు ఇస్తాడు, ఎందుకంటే ఆ చికెన్ని అట్లా కలపడం ఇష్టం ఉండదంట. సో నేనైతే మంచిగా దాన్ని మిక్స్ చేస్తా అని చెప్పేసి ఆ ఒక వంకతో నాకు ఇచ్చేస్తాడు. సో ఇప్పుడు అది నా పని. అండ్ ఇప్పుడైతే అందులో అన్నీ మనం వేసుకున్నాం కదా, సో కారం, ఉప్పు, బేసిక్ స్పైసెస్ అనమాట. సో అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మంచిగా కలుపుకోవాలి. సో అది ఇప్పుడు నేను చేయబోతున్నా.
అన్నీ వేసుకున్నాం కదా, అండ్ ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో ఆ స్పైసెస్ మంచిగా చికెన్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత డైరెక్ట్గా మనం ఎయిర్ ఫ్రైయర్ పెట్టుకోవచ్చు. సో I know you're waiting till the morning comes my bed. I just wanna be alone to feel free tonight. Told you so many times, don't wanna look back. పెప్పర్ పౌడర్ మిస్ అయినాం అనమాట. సో అది కొంచెం యాడ్ చేసుకోవాలి. చూడు, ఓకే, జస్ట్ ఒక లైక్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది పెప్పర్, బికాజ్ మనం కారం అవన్నీ ఇస్తాం కదా. మళ్ళీ అది మస్తు మిక్స్ అయిపోయింది, ఈక్వల్గా మిక్స్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకా మనం ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసేసుకోవాలి. చాలు, సరే ఆల్రెడీ ఆల్రెడీ చేతి ఖరాబ్ అయింది కదా, సరేలే పెట్టేస్తాం ఇంకా. ఓకే, సో ఇప్పుడైతే మనం దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో అరేంజ్ చేసేసుకోవాలి. దాంట్లో అయితే ఒక ఫస్ట్ టైంకి పెట్టేసిన, అండ్ మళ్ళీ ఇది ఇంకో సెకండ్ టైం అవుతుంది అనమాట. ఇప్పుడైతే చికెన్ని మనం ఎయిర్ ఫ్రైలో పెట్టేసినాం కదా, ఇది హార్డ్లీ ఒక 10 minutes పడుతుంది అనమాట మంచిగా ఫ్రై అవ్వడానికి. అండ్ ఈ లోపైతే మనం సాస్ ప్రిపరేషన్ అనమాట. సో ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాం దానికి. పాపం మావాడైతే కష్టాలు పడుతున్నాడు ఆనియన్ కట్ చేస్తూ. సో చికెన్ మంచూరియాకి సాస్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ అయితే గార్లిక్ అండ్ ఆనియన్ అయితే మంచిగా చాప్ చేసి పెట్టేసుకున్నాడు. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ వేసి దాని తర్వాత మనం గార్లిక్ని ఇంకా ఆనియన్ని మంచిగా సార్ట్ చేసుకోవాలి. అంతేనా? సో నువ్వు చెప్పాల్సిన నీ రెసిపీ ఇది కూడా నేనే చెప్పేస్తున్నా. సో మంచిగా వర్షం పడుతుంటే మనం అందరం యూజువల్గా మంచిగా మిర్చి బజ్జీలు వేసుకుంటాం కదా. సో మాకైతే ఈ వీకెండ్కి ఇప్పుడు స్ట్రామ్ ఉండే అనమాట. సో స్ట్రామ్ ఉంది అండ్ చాలా వర్షాలు పడుతున్నాయి. అండ్ అందుకోసం అని చెప్పేసి మాకు తినాలనిపించింది అనమాట. అండ్ సంథింగ్ లైక్ మంచి ఒక స్నాక్ చేసుకొని తినాలనిపించింది. సో వర్షం పడుతుంటే మంచిగా చికెన్ మంచూరియా అనమాట ఈరోజు. సో నేనైతే వెయిటింగ్, నాకు చాలా ఇష్టం. మన ఇండియాలో కూడా చికెన్ మంచూరియా నాకు బండి స్టైల్ చాలా ఇష్టం అనమాట. సో అదే స్టైల్లో చేస్తాడు, బట్ ఎప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా. బట్ ఈసారి అయితే మేము ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాం, ఎందుకంటే హెల్త్ కాన్షియస్ చాలా అయింది మాకు. సో డైట్లో ఉన్నాం అనమాట. సో ఫస్ట్ ఏమిస్తున్నాను, సో ఫస్ట్ అయితే గార్లిక్ అనమాట. సో ఫస్ట్ గార్లిక్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి దాన్ని, ఐ మీన్ సార్ట్ చేసుకోవాలి. చూడు, ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం కావాలి. ఇది మంచిగా జ్యూసీ ఉంది. సో ఈ చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. సో ఇది తీసేసి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ది పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఆనియన్స్. ఓకే, గార్లిక్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. యా, వేసే. ఓకే కదా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ది ఇట్లనే పెట్టేసుకొని ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఏం చేస్తున్నాను నెక్స్ట్ మైదా, కార్న్ఫ్లోర్ స్లరీ లాగానా, లైక్ వాటర్ వేసి మిక్స్ చేసి. ఓకే, కొద్దిగా థిక్నెస్
సో కార్న్ఫ్లోర్ని మనం నెక్స్ట్ వాటర్ వేసి కొంచెం స్లర్రీ లాగా చేయాలన్నమాట. అండ్ అది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వేస్తాడు, ఎందుకంటే ఇది కొంచెం మనకి సాస్ థిక్గా ఉండడానికి. సాసెస్ వేసుకోవాలా, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ కూడా వేసుకోవచ్చా? గ్రీన్ చిల్లీ సాస్ కావాలా? ఉంది మన దగ్గర. ఓకే నేను ఇస్తా. టొమాటో కెచప్ బాగుంటుంది కెచప్ వేసుకుంటే. కొంచెం స్వీట్ స్వీట్ ఉంటుంది. ఆ. కొద్దిగా సోయా సాస్. కలర్ వస్తుంది సాసెస్ వేయగానే, మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది. కెచప్తో స్మెల్ వేరే ఉంటుంది కదా. ఆల్రెడీ మేము ఒకసారి మొన్న చేసుకున్నప్పుడు లైక్ యా, సో కెచప్ మిస్ అయిందనమాట. కెచప్ లేకుండే అయిపోయింది, సో అప్పుడు టేస్ట్ కొంచెం వేరే ఉంది. అండ్ ఈరోజు అయితే కెచప్ వేయగానే స్మెల్ ఇట్లా వచ్చేస్తుంది. ఏమైంది కొంచెం వేసినా? అది వేసి మిక్స్ చేస్తా, అంటే దాన్ని బట్టి వేస్తాను. వాటర్ పోస్తున్నా. ఓకే కొంచెం వాటర్ వేసుకో. సో ఆనియన్ కొంచెం మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో మనం ఆనియన్ కూడా వేసినాం కదా, సో కొంచెం వాటర్. మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం, లైక్ ఈ ఫుల్ ప్రాసెస్ నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, ఎందుకంటే నేను ఆల్రెడీ టేస్ట్ చేస్తూనే ఉన్నా, చాలా బాగుంటుంది. అండ్ అటు మా హస్బెండ్ చేసినది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు వర్షం పడుతుందని చెప్పేసి చాలా గ్యాప్ వచ్చింది మాకు ఇది తినకుండా, సో అందుకోసమే వర్షం పడుతుంది. అండ్ కొంచెం క్రేవింగ్స్ ఉన్నాయి కదా, చదివినా కదా, సో అందుకోసమే సో తినాలనిపించి. సో నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే మేము ఆల్రెడీ ఇట్లాంటి చికెన్ని మేము మ్యారినేట్ చేసుకొని లైక్ ప్రోటీన్గా తీసుకుంటాం అనమాట. సో జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత డిన్నర్కి అట్లా మేము ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి జస్ట్ ఓన్లీ ఆ చికెన్ని. సాస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇట్లా ఆనియన్స్ ఈ సైజ్, ఐ మీన్ లైక్ ఈ షేప్లో కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. రైట్గా కొన్ని కొన్ని అట్లా థిక్ అయిపోతుంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేస్తావు ఇంకా చాలా. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు చికెన్ వేయడమే కదా. సో సాస్ చికెన్ చెక్ చేయాలి. సో సాస్ అయిపోతుంది, చికెన్ ఒక్కసారి చెక్ చేసుకుందాం. చలో ఫ్రై అయిపోయింది, సెకండ్ది కూడా వేసేస్తుంది. సో మొత్తం చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. బాగుంటుంది చికెన్, ఇది మాకు డిన్నర్ చికెన్ అనమాట. ఎప్పుడు దీంట్లోనే కొంచెం ఇది వేసుకున్నాం, స్ప్రింగ్ ఆనియన్. కొంచెం సాస్ తక్కువైందన్నా ఈరోజు, తక్కువ అనిపిస్తుంది. కరెక్టే ఓకేనా? పర్ఫెక్ట్. Done. It's done. Chicken Manchuria is ready to eat. సో మంచూరియా ఇస్ రెడీ అనమాట. ఓకే, సో చికెన్ మంచూరియా ఇస్ రెడీ. అండ్ చెప్తున్నా కదా, నేను ఇండియాలో అయితే అసలు నాకు బండి మీద చికెన్ మంచూరియా లేకపోతే ఎగ్ నూడిల్స్, సో అవి చాలా ఇష్టం అనమాట. అండ్ ఫ్రైడ్ రైస్లు కూడా. సో అవి ఏం మిస్ అవ్వట్లేదు నేనైతే ఇక్కడ. సో ఆల్మోస్ట్ అదే టేస్ట్ వస్తుంది అండ్ చాలా చాలా బాగుంటుంది. సో ఇట్స్ రెడీ. వా, సూపర్ ఉంది. చాలా చాలా బాగుంది. అండ్ మీకు కూడా క్రేవింగ్స్ వస్తున్నాయేమో చూస్తుంటే, లిటరల్లీ చెప్తున్నా చాలా బాగుంది. సేమ్ టేస్ట్ ఎప్పుడు చేస్తుంటారు కదా, సేమ్ టేస్ట్ అనమాట. బాగుంది, చాలా చాలా బాగుంది.
ఇది సో బయట ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్ళకి ఎవరికైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళకి డెఫినెట్ గా నా ఎమోషన్స్ అర్థమవుతాయి. సో ఫైనలీ చికెన్ మంచూరియా ఇస్ రెడీ. పర్ఫెక్ట్ ఉంది, సాస్ సరిపోదు అనుకున్నా, మంచిగా ఉంది, పర్ఫెక్ట్ సరిపోయింది, యా పర్ఫెక్ట్ అయింది. సో సూపర్ టేస్ట్ అయింది. సో టేస్టింగ్ అయితే అయిపోయింది కదా, చెప్పిన కదా. అండ్ చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే, లిటరలీ చాలా బాగుంది. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి మేము కుమ్మేద్దామని రెడీ అయిపోయినాం అనమాట. సో చాలా అయితే బాగుంటుంది కదా, అందుకోసమే. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మేము ఇంకా మంచూరియా ఎంజాయ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అండ్ టిల్ దెన్ బాయ్.